సిద్ధాంతం చెప్తాను సార్ విత్ యువర్ పర్మిషన్. పుష్ప 2 సక్సెస్ మీట్లో అందరికీ థ్యాంక్స్ చెప్పారు సార్ అల్లు అర్జున్, ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు గారికి, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారికి, అండ్ థ్యాంక్ యూ కళ్యాణ్ బాబాయ్ అని కూడా ఆయన థ్యాంక్స్ చెప్పారు పవన్ కళ్యాణ్ గారికి. కానీ తెలంగాణ ముఖ్యమంత్రి పేరు పలకడంలో ఆయన తడబడ్డారట. నమస్తే తెలంగాణ ప్రముఖంగా ప్రచురించింది సార్. వీడియో కూడా ఉంది కదా, నమస్తే తెలంగాణ అవసరం లేదు, వీడియో చూడట్టున్నారు. అదే సార్, ఒకసారి ఆ వీడియో ఉంది ఒకసారి ప్లే చేస్తాను. అందుకే నమస్తే తెలంగాణ ఎందుకు మధ్యలో ఇవాళ I'd like to thank the government of Telangana for giving us a special prize. ఇవాళ ఫిల్మ్ ఇండస్ట్రీ ఇంత సపోర్ట్ చేసినందుకు ముఖ్యమంత్రి గవర్నర్, ముఖ్యమంత్రి తెలంగాణ ముఖ్యమంత్రి పేరు మర్చిపోయారు, ఆయన తడబడ్డారు, కన్ఫ్యూజ్ అయినట్టున్నారు. రేవంత్ రెడ్డి పేరు తెలియంది కాదు, ఎందుకంటే వాళ్ళ మిస్సెస్ కూడా స్నేహారెడ్డి కాబట్టి, వాళ్ళ మామయ్య గారు కూడా ఫేమస్ కాబట్టి. అండ్ ఇంకొక పాయింట్ కూడా చెప్పారు సార్, ఆయన కాంగ్రెస్ నాయకుడు సార్ రేవంత్ రెడ్డి. నిన్న ప్రోగ్రామ్ సార్ ఆయన రేవంత్ రెడ్డి చెప్పింది ఏంటంటే మా బంధువు మా కాంగ్రెసే. రేవంత్ రెడ్డికి అల్లు అర్జున్ తెలియకపోవడం కాదు, అల్లు అర్జున్ బై వాట్ ఎవర్ ఈ సిద్ధాంతం ఉన్నమాట నిజం మీరు అన్నది. ఇదెందుకు మీరు అడుగుతుంది. రాహుల్ కన్వర్ నిన్న రేవంత్ రెడ్డిని ఇంటర్వ్యూ చేశారు ఆస్తక్లో. రాహుల్ కన్వర్ ఇదే వెరీ ఫేమస్ జర్నలిస్ట్ ఆస్తక్ అండ్ ఇండియా టుడేలో. సో ఆయన కూడా అడిగాడు ఇదే ప్రశ్న. ఇప్పుడు ఆ విజువల్ చూపెట్టుకుంటూ అడిగాడు. ఇప్పుడు మనం ఎలాగైతే విజువల్ ప్లే చేస్తారో ఇలా విజువల్ చూపెట్టుకుంటూ అడిగాడు. సో ఆయన అయితే దానికన్నా ఇంకోటి కూడా ఉంది దీనికి. ఇప్పుడు మొగడు కొట్టినందుకు కాదు, పక్కింటి ఆవిడ నవ్వినందుకు అనే సమస్య ఉంది. సో ఇక్కడ అల్లు అర్జున్ అన్న దీన్ని కేటీఆర్ ఉపయోగించుకున్నాడు. ఈ రేవంత్ రెడ్డి అనుపాపేద ఎవరికి ఏం తెలియదునా. చూడండి, అల్లు అర్జున్ తానే బెనిఫిట్ షోలకు పర్మిషన్ ఇచ్చాడు, తానే టికెట్ పెంచుకోవడానికి పర్మిషన్ ఇచ్చాడు. అయినా ముఖ్యమంత్రి తెలియదు అల్లు అర్జున్. కానీ అల్లు అర్జున్ ఎపిసోడ్ కేటీఆర్ ఉపయోగించుకున్నారని కూడా ఇప్పుడు నిన్న రాహుల్ ఖాన్ అది కూడా అడిగాడు, మీ ప్రత్యర్థులు కూడా దీన్ని ఉపయోగించుకున్నారు అని మీకు కోపం ఉంది అని. సో ఆ కోపము ఉందా లేదా అది రేవంత్ రెడ్డిని రేవంత్ రెడ్డి చెప్పాలి. కానీ రేవంత్ రెడ్డి ఓపెన్గా చెప్పేది దానికి ఏమీ సంబంధం లేదు అని. సో అందువల్ల ఒకటి మాత్రం ఏంటి అంటే, ఎక్కడో ఒక చోట రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి స్థాయి కానీ వ్యక్తిని ఇలా బహిరంగంగా అనే వరకు ఈ ఫిలిం ఇండస్ట్రీ వాళ్లకు పొలిటికల్ పవర్ కూడా చూపెట్టాలి, వీళ్ళు చాలా ఊహించుకుంటున్నారు అనే భావన ఉంది అనేది ఇంకో సిద్ధాంతం. దీనిపైన మీకు ఇంకొక ఆసక్తికరం పొలిటికల్ సర్కిల్లో రజనీకాంత్, జయలలితది ఒక ఎక్స్పీరియన్స్ చెప్తుంటారు. ఎంత నిజమో నాకు కూడా తెలియదు. వీళ్ళిద్దరు ఒకే కాలనీలో ఉంటారు. ఒకరోజు రజనీకాంత్ కారు బయటకు వచ్చింది. రోడ్డు మీదకి రాగానే పోలీసులు ఆపేశారు, ఎందుకంటే సీఎం గారు బయటకు వెళ్తున్నారు. సీఎం కాన్వాయ్ బయటకు వెళ్తున్నప్పుడు ఆటోమేటిక్గా ఎవరిదైనా ఆపుతారు కదా. సో ఒకే కాలనీలు ఉన్నప్పుడు ఒకే ఏరియా నుంచి రావాలి కదా. రజనీకాంత్ ఆపే వరకు, రజనీకాంత్ ఇది వెరీ వెరీ ఫేమస్ స్టార్ కదా, రజనీకాంత్ ఏమీ అనలేదు. కానీ కిందికి దిగి పక్కన ఒక పాన్ డబ్బా ఉంటే అక్కడికి వెళ్ళి సిగరెట్ తీసుకొని, ఇక రజనీకాంత్ స్టైల్ తెలుసు కదా, అది రజనీకాంత్ వేరే వాళ్ళదైతే ఓవర్ యాక్షన్ అవుతుంది, రజనీకాంత్ అయితే స్టైల్ అవుతుంది అంటారు. సో ఆయన స్టైలిష్గా ఇట్లా సిగరెట్ వెలిగేది అంటాడు. రజనీకాంత్ను పాన్ డబ్బా దగ్గర సిగరెట్ వెలిగించుకుంటూ చూశాక జనం అవుతారా? వందలల్లో జనము అటు వేలలోకి వెళ్ళిపోయి జనం. ఈ లోపల ఇంకా సీఎం రాలే కాన్వాయ్, మొత్తం రోడ్లన్నీ బ్లాక్ అయిపోయినాయి, ట్రాఫిక్ జామ్ అయిపోయింది. సీఎం కొరకు రజనీకాంత్ ఆపితే సీఎంని ఆపాల్సి వచ్చింది. సో అప్పుడు మళ్ళీ పోలీసులు వచ్చి రజనీకాంత్ ప్లీజ్ మీరు కారులో కూర్చొని, నాకే సంబంధం, సీఎం గారు పోనీయండి అన్నాడట. సీఎం గారు వెళ్ళాక నేను వెళ్తాను. లేదు సార్ మీరు ముందు వెళ్ళండి అంటే, నేను ఎట్లా వెళ్తాను, మొదలు సీఎం గారు వెళ్ళాలి సార్, నేను వెళ్ళలేను, పద్ధతి కాదు, లేకపోతే చీఫ్ మినిస్టర్కో నేను చీఫ్ మినిస్టర్ వెళ్ళాక వెళ్తాను అని. సో పోలీసులకు తల వలిగిపోయింది అన్నారు. అంటే ఎక్కడో అంటే రజనీకాంత్ అంత పాపులర్ పర్సన్ అయినప్పుడు నన్ను ఆపారు. అందుకే మీరు గమనించండి, సినిమా వాళ్ళలో చాలామంది రాజకీయాలు ఎందుకు చేరుతారంటే, ఫిలిం ప్రపంచంలో మామూలు పాపులారిటీ రాదు. ఇంత పాపులారిటీ వచ్చాక వాళ్ళు మళ్ళీ పొలిటికల్ పాపులారిటీ ముందు తల వచ్చాల్సిందే. ఎందుకంటే ఇప్పుడు సినిమా టికెట్లు పెంచుకోవాలంటే మళ్ళీ వెళ్ళాల్సిందే కదా. అల్లు అర్జున్ లాంటి మోస్ట్ పాపులర్ యాక్టర్ కూడా కోమటిరెడ్డి వెంకరెడ్డి థ్యాంక్స్, రేవంత్ రెడ్డి థ్యాంక్స్, చంద్రబాబు నాయుడు థ్యాంక్స్ చెప్పాల్సి వచ్చింది కదా. సో అందువల్ల ఈ ఫిలిమీ గ్లామర్ వర్సెస్ పొలిటికల్, ఎందుకంటే ఇది ఎందుకు వస్తుందంటే, నిన్న ఆస్తక్లో రాహుల్ కన్వర్ ఇంటర్వ్యూ చూడండి, అందులో రేవంత్ రెడ్డి అడుగుతారు ఇవన్నీ మరి ఒకదానికోటి లింకా నోబడి నోస్. నేను మీకు ఉన్న ఫ్యాక్ట్స్ మీ ముందు పెడుతున్నా అంతే తప్ప నేనే కంక్లూజన్కి రావడం లేదు.
సో రేవంత్ రెడ్డి అడిగాను నీకెవరు ఫిలిం యాక్టరు, నీకు ఫేవరెట్ యాక్టర్ ఎవరు అని. ఇప్పుడు లేరు, కృష్ణ అన్నాడు. చాలా తెలివిగా కృష్ణ అన్నాడు. గొడవ లేదు, కృష్ణ కూడా కాంగ్రెస్ నేపథ్యం. సో కృష్ణ ఇప్పుడు ఎవరు లేరా అని అడిగాడు. ఇప్పుడు ఎవరు లేరు అన్నాడు. అంటే ఓహో మీరైతే క్లియర్ చెప్పారు, అల్లు అర్జున్ మీ ఫేవరెట్ కాదు అని చెప్పాడు. అని అంటే రేవంత్ రెడ్డి ఏమన్నాడు, నేనే పొలిటికల్ స్టార్, ఇప్పుడు నాకే ఫ్యాన్లు ఉండాలి, నేను ఇంకోరి ఫ్యాన్ ఎందుకుంటా అన్నాడు. సో అందువల్ల మీకు దానికి వెంటనే రాహుల్ కన్వర్ ఈ కాన్ఫిడెన్స్ కాంగ్రెస్ బీఆర్ఎస్ బీజేపీలో ఓడించి గెలిపించింది అని. సో అందువల్ల ఆ మొత్తం ఇంటర్వ్యూ చూసి ఇంకోటి కూడా అన్నాడు, ఏముంది ఇందులో, సినిమా డబ్బులు పెట్టాడు, సినిమా తీశాడు, డబ్బులు సంపాదించుకున్నాడు, వెళ్ళిపోయాడు. సో వాట్ ఈస్ దిట్, ఇదేమన్నా అంటూ రియల్ ఎస్టేట్ ఎగ్జాంపుల్ ఇచ్చాడు. ల్యాండ్ కొన్నారు, వెంచర్ చేసినారు, అమ్ముకున్నారు, సంపాదించారు. ఇదేమన్నా భారత పాక్ యుద్ధంలో దేశాన్ని గెలిపించడమా అన్నాడు. వాళ్ళు ఏమైనా సైనికులా అనేసి కూడా అదే భారత ఏదైనా యుద్ధంలో గెలిపించాలా అన్నాడు. బయట ఉంది సార్, ప్లే చేస్తారా? యా బయట.